ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రాజకీయ రంగంలో మనం అనుకున్న స్థాయికి ఎదగలేకపోయాం, కానీ చలనచిత్ర రంగంలో మనం అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ ఎదిగాం. నేను గర్వంగా చెప్తా, అలా ఎదగటానికి టాలెంట్ ఉండాలి. ఊరిని రికమెండేషన్తో కాదు, ఏదో ట్రాన్స్ఫర్లో రికమెండేషన్తో అవ్వచ్చు, ఒక ఇండస్ట్రీ రికమెండేషన్తో అవ్వచ్చు, లేదా రాజకీయాల్లో సీటు కోసం ఒక రికమెండేషన్తో అవ్వచ్చు, కానీ గెలవడానికి మళ్ళీ రికమెండేషన్ పనికిరాదు. టాలెంట్ ఎక్కడ పుట్టిందంటే తెలుగు చలనచిత్ర రంగంలో ఎస్వి రంగారావు గారి దగ్గర పుట్టింది. ఆయన ఒక స్టేజ్కి తీసుకువెళ్ళాడు, అన్ని పాత్రలు పోషించినటువంటి వ్యక్తి. అదేంటో కాపులు విలన్స్గానే ఎక్కువ యాక్ట్ చేస్తారు, నాకు అర్థం కాల. కైకాల సత్యనారాయణ గారు మొన్నే చనిపోయాడు, చనిపోక ముందు రోజు ఫోన్ చేస్తుండేవాడు ఆయన. మొన్నటిదాకా పాపం చాలా సుదీర్ఘకాలం బ్రతికాడు ఆయన, ఎందుకంటే ఆయనకున్న సిగరెట్ స్మోకింగ్ అంతకాలం బతకూడదు, బతికాడు. ఆయన కూడా విలను చేశాడు, ఎస్వి రంగారావు గారు లాగానే అన్ని పాత్రలు పోషించాడు. కానీ నేను గర్వించేది, విలన్గా నటనలో ప్రారంభమై హీరో అయి చలనచిత్ర రంగాన్నే శాసిస్తున్న చిరంజీవిని చూసి మనం గర్వపడాలనేది ఏ విధమైన సందేహము లేదని కూడా మా ఈ సందర్భంగా చెప్తున్నాను. రాజకీయాలు అంటారు, అది వేరే విషయం. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాడు, వెళ్ళాడు, ఇంకా వస్తారు, వెళ్తారు, చాలా సంతోషం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. నా బోటి వాళ్ళు ఏంటంటే, మేము ఒక రాజకీయ పార్టీలో ఉంటాం, మాకుండే అభిప్రాయాలు మాకుంటాయి, మాకుండే కమిట్మెంట్స్ మాకుంటాయి. ఆ కమిట్మెంట్ను వదిలి